లేదంటే జగన్ వచ్చాడు కాబట్టి ముందుగానే అలర్ట్ అయ్యి లేఖ రాశారనుకోవాలా? మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికయ్యాం, ప్రజలకే మనం జవాబుదారి అన్న సంగతి మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడేసుకుంటున్నాం. భూమికి ఆకాశానికి ముడిపెట్టేసి ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాం తప్పించి వాస్తవం లేదు. జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా కనీస మద్దతు ధర ప్రకటన తప్పించి ఏం చేయలేరు. అది కేంద్రం చెప్పే కనీస మద్దతు ధరే, అది 7,000 10,000 ఉంటుంది అంతే. వీళ్ళు చెయ్యాలి, అసలు చెయ్యాల్సిన పాయింట్ ఏంటి? చిత్తశుద్ధి కావాలి. ఇవాళ కరప్టెడ్ పాలిటిక్స్ అయిపోయినాయి, అవినీతి రాజకీయాలు అయిపోయినాయి. సంపాదన కోసం తప్పించి ప్రభుత్వాలు పనిచేయట్లేదు. దీంట్లో నాకెంత వస్తుంది అన్న లెక్కన మాత్రమే చూసుకుంటున్నారు పాలకులు, నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈ దరిద్రమే మనల్ని వెంటాడుతోంది. ఇప్పుడు ఇవాళకి వాళ్ళ తీసుకొచ్చేసి వాళ్ళ ధర పడిపోవడంలో చంద్రబాబు పాత్ర ఏం లేదు, అలాగే కిందసారి ధర పెరగడంలోనూ జగన్ పాత్ర ఏం లేదు. కానీ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు రూపాయి పెరిగితే వాళ్ళకు కొంత పాజిటివ్ వే ఉంటుంది, అలాగే తగ్గినప్పుడు వీళ్ళకి నెగిటివ్ వే ఉంటుంది. కానీ ఓట్లు దాన్ని చూసి వస్తాయా? అదే నిజమైతే క్రిందటిసారి 20,000 రూపాయల దాకా పలికింది, వాళ్ళు 27 అన్నారు. నేను చూసింది 22,000. మనమే అప్పట్లో నేను వీడియోలు కూడా చేస్తున్నాను. భారీగా 20,22,000 వరకు క్లియర్. ఈ డబ్బులు